డ్యాన్స్ అంటే మెగాస్టార్, మెగాస్టార్ అంటే డ్యాన్స్. కానీ మెగాస్టార్ సినిమానే వద్దు అని చెప్పిన సాయి పల్లవి అండ్ శ్రీలీల. ఎస్, మీరు వింటున్నది నిజమే. విశ్వంభర అనే సినిమా ఇప్పుడు షూటింగ్లో ఉంది, రన్నింగ్లో ఉంది షూటింగ్. ఇది అందరికీ తెలుసు కదా. ఈ సినిమాలో ఒక పాటకి సాయి పల్లవిని అడిగితే స్వీట్గా నో అని చెప్పింది. కారణం ఏంటి అంటే, తెలుగు సినిమా వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. ఏ ఈవెంట్ జరిగినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మా డైరెక్టర్ ఇలాంటివాడు, మా హీరో ఇలాంటివాడు అని వాళ్ళ గురించే డబ్బా చెప్పుకుంటారు తప్ప హీరోయిన్ ప్రస్తావనే తీసుకురారు. ఇందు మూలంగా శ్రీలీల నో అని చెప్పింది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి. ఇంకా అల్లు అర్జున్తో కూడా ఓ సినిమాకి అడిగారు. ఇలా చాలా సినిమాలకు అడిగితే కూడా ఇదంతా డబ్బా బ్యాచ్ డబ్బా బ్యాచ్, నేను చేయను వీళ్ళతో అని చెప్పింది. అండ్ ఇంకో కారణం కూడా ఏంటంటే, సాయి పల్లవి గారు చేయకపోవడానికి ఎవరైతే డ్యాన్స్ బాగా వేసే వాళ్ళు ఉన్నారో నలుగురు ఐదుగురు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, వీళ్ళు తప్ప మంచి మంచి డ్యాన్స్ వేసేవాళ్ళు టాలీవుడ్లో లేరు. ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ అనుకుందాం, మేనేజ్ చేస్తాడు. శర్వానంద్ గారు అనుకుందాం, జస్ట్ మేనేజ్ చేస్తాడు. శర్వానంద్ పక్కన సాయి పల్లవిని పెడితే ఏమవుతుంది? సాయి పల్లవి డ్యాన్స్ మాత్రమే కనిపిస్తుంది. సో దట్ తెలుగు సినిమాలు మానేసింది. ఇప్పుడు శ్రీలీలకి విశ్వంబర్లో ఒక ఐటమ్ సాంగ్ చేయమని చాలా ఆఫర్ వచ్చింది, మంచి అమౌంట్, బ్యూటిఫుల్ అమౌంట్. అయినా సరే వద్దని చెప్పింది. ఎందుకో తెలియదు మరి. అంటే తాత మనవడు, తాత మనవరాల్లాగా ఉంటుంది ఆ జంట అనుకుందో ఏమో. కిస్ 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 అనే పాటకు మాత్రం ఒప్పుకుంది. అమౌంట్ కూడా విశ్వంబర ప్రొడ్యూసర్లు ఎంతైతే ఇద్దామనుకున్నారో దాంట్లో సగం కూడా లేదు. ఓ 2 కోట్లు 3 కోట్లు కిస్కిసికి. విశ్వంబర సినిమాలో చాలా ఇస్తామన్నారు, మరి శ్రీలీల వద్దని చెప్పి కిస్కిసికి చేసిందనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.